ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసిపాపలు ముక్కలు ముక్కలైపోతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాలు. కానీ వాళ్ళ ప్రజల చేతుల్లో AK-47 మిసైల్స్, బాంబ్స్ వాళ్ళని వాళ్లే చంపుకుంటున్నారు. మళ్ళీ వాటిని ఇక్కడ అమ్ముతున్నారు. చదువులంటూ ఎంట్రెన్స్లంటూ, ఆ తర్వాత ఉద్యోగాల వేట, ఆఫీసులో అమ్మాయిల వేధింపులు, రుణాలు, రాజకీయాలు, ఇవన్నిటికీ విసిగి విసిగి వారానికి ఒక్కరోజు, ఒక్క పూట పెళ్ళాం పిల్లలతో బయటకొస్తే ఢామ్! మరి మనమేం చేస్తున్నాం? పోలీసులంటే బాంబు పేలాక శవాల్ని లెక్క పెట్టడానికో, విక్టిమ్స్ ని హాస్పిటల్లో చేర్చడానికేనా? నా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ్, ఏ కులమైనా ఏ మతమైనా కష్ట వచ్చినప్పుడు తలుచుకునేది ఈ నక్షత్రాన్నే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. అందుకే ఈ డేగా టీం నో అరెస్ట్, నో ఎఫ్ఐఆర్స్, నో ఇంటరాగేషన్స్. వాడు గన్లో బుల్లెట్ పెట్టే లోగా వాడెక్కడున్న ఎతికి బయటికి తీసుకొచ్చి ఇక్కడ గన్ పెట్టి పాప్! గన్ను కొనడమో అమ్మడమో కాదు, చూడ్డానికి కూడా ఉచ్చ పోసుకోవాలి ఒక్కొక్క నా కొడుకు. థ్యాంక్ యూ. అలెగ్జాండర్, అవుటర్స్ అండ్ పొరంబోక్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే నేను అనేది ఈసారి ఎలాగో పాస్ అయిపోతా కదా, ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు బాబాయ్? ఎస్ఐ జాబ్ కి 3 అటెంప్ట్స్, అందులో 2 ఆల్రెడీ ఫెయిల్డ్ బై యూ. ఇంగ్లీష్ బాబాయ్ దెబ్బ కొట్టేసింది. సంబడి ఫ్రమ్ లండన్ విల్ కమ్ అండ్ రైట్ ఫర్ యూ. బాబాయ్, మన దేశాన్ని అణగబెట్టిన బ్రిటిష్ వాడు వదిలిపోయిన ఇంగ్లీష్ మన దేశాన్ని కాపాడే పోలీసుడికి ఎందుకు బాబాయ్? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, నిజాయితీయా? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, పట్టుదల? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, సాహసమా? పోలీస్ వర్డ్ ఇంగ్లీష్ రా, బ్లడీ ఫూల్. చిచి, అది కూడా ఇంగ్లీష్ దరిద్రమేనా? సరే, రక్షక భటుడు అంటే ఆంజనేయ స్వామి. చూడు, నేను సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయి మనందరూ తలెత్తుకునేలా ఒక గొప్ప పని చెయ్యకపోతే నా పేరు రామారావే కాదు. బ్లడీ ఫూల్. పాపం యువర్ మామ్, షీఈ్ రన్నింగ్ ఎ టీ షాప్ ఇన్ బిఫోర్ ద పోలీస్ స్టేషన్. గో గివ్ హర్ ఎ హెల్పింగ్ హ్యాండ్. వాళ్ళ ముత్తాత స్వాతంత్రం ముందు హోంగార్డు, వాళ్ళ తాత స్వాతంత్రం తర్వాత కానిస్టేబుల్, వాళ్ళ నాన్నగారు మన పోలీస్ స్టేషన్ లోనే హెడ్ కానిస్టేబుల్. ఆ రకంగా చూస్తే నా కొడుకు ఎస్ఐ అవ్వాలి కదా. ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఈసారి తప్పకుండా ఫెయిల్ అవుతాడు. నీది నోరా తాడి మట్టారా? ఎలుగు బట్టిలా ఉంటే నువ్వే కానిస్టేబుల్ అయ్యావు, నా కొడుకు ఎస్ఐ అవ్వలేడా? నువ్వు డబుల్ తీరా. యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాడిని తిట్టడం చట్టరీత్యా నేరమే. అలా చెప్పరా బాబు మీ అమ్మకి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున పొరపాటున ఎస్ఐ అయినామనుకో, మా పని గోవిందా గోవిందా. వెళ్ళు బాబాయ్, వెళ్ళు. రోజు ఎవరో ఒకరికి మన ఫ్యామిలీ చరిత్ర చెప్పకపోతే నీకు నిద్ర పట్టనే. సార్, సార్ 4 టీ. సార్, అమ్మా అమ్మా, అర్జెంట్ ఇన్స్పెక్టర్ గారికి టీ తేవాలి. ఒరే, నువ్వు ఇలా టీలు మోసుకెళ్ళడం నాకు అసలు నచ్చట్లేదురా. నువ్వు ఎస్ఐ యూనిఫామ్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్ళాలి. ఏంటమ్మా, అది నాన్న పనిచేసిన స్టేషనే. నాన్నేమన్నాడు? పోలీసులంటే ఆంజనేయ స్వామి అన్నాడు. మనం ఇన్స్పెక్టర్ అయ్యేదాకా ఆంజనేయ స్వామికి సేవ చేసుకుంటాం. పుణ్యమే అమ్మా. నువ్వు బంగారురా. గుడ్ మార్నింగ్ బాబాయ్. మార్నింగ్ రా. ఏ కేసు పెట్టాలో మాకు తెలుసు. ఇది 415. 416 బాబాయ్. 415 రా. 415 అంటే డైరెక్ట్ గా మోసం చేయడం. 416 అనుకోండి, ఎదుటి వాడి పేరు వాడి మోసం చేయడం. ఏంటక్క, పెళ్లి రోజు కూడా లీవ్ లేదని ఫీల్ అవుతున్నావా? అవునరా, మన పోలీసు వాళ్ళకి హాలిడేస్ ఉంటే జనాలకి హ్యాపీ డేస్ ఎలా ఉంటాయక్క? బాగా చెప్పావు తమ్ముడు. సిఐ గారికి ఒక 5, ఎస్ఐ గారికి ఒక 3, నాకొక ఆ బైక్ అమ్మితే 15,000 కూడా రావు సార్. కాస్త జాగ్రత్త బాబాయ్. ఈ మధ్యన అసలే మీడియా వాళ్ళు, ఏసీపీ వాళ్ళు ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి మరీ పట్టుకుంటారు. నేను ఊరికేనరా. ఎరా, ఇది మీ బాస్ పనేనా? లేదన్నా, ఈ మధ్య బైకులు దొంగతనం చేయట్లేదు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా. అయితే ఆ పీటర్ గడ్ పనే. కరెక్ట్. మీ ఫ్రెండ్ పీటర్ గడ్ పట్టుకొస్తే ఆయన బైక్ కూడా వచ్చేస్తా. ఇవన్నీ బాగా తెలుసురా నీకు. ఏదో చిన్న కుర్రాడు పాపం అని పనిలో పెట్టుకున్నాం సార్. ఇంతకు ముందు కూడా మా ఇంట్లో చాలా సార్లు డబ్బులు పోయేశారు. చెప్పరా? అవును సార్, అమ్మ ఇచ్చిన డబ్బులు నేను స్నానంకి వెళ్తూ కరెక్ట్ గా నా గైడ్ లో 45, 46 పేజ్ మొదలు పెట్టాను సార్. వీడు అక్కడ ఉన్నారు సార్. ఈ బుక్ లో పేజ్ నెంబర్ 45, 46 ఎక్కడ ఉందో చూపి. నీ కూడా ఏంట్రా మధ్య మధ్యలో? సార్, ఈ అబ్బాయి అబద్ధం చెప్తున్నాడు సార్. మా అబ్బాయి అబద్ధం చెప్పడం ఏంటి సార్? మొత్తం ఇప్పుడే తేలిపోద్ది. ఒక్క నిమిషం ఆగండి. ఆగండి, నువ్వు చూపించరా. ఇది ఆ పుస్తకం కాదు, ఇది వేరే పుస్తకం. అది వేరే బుక్ అంటారా పాపం? ప్రపంచంలో ఏ పుస్తకంలో అయినా సరే 45, 46 పక్క పక్కన ఉండవు సార్. ఒక పేజీకి ఇటు అటు ఉంటాయి. అవునా? మా అబ్బాయి చూడండి సార్, చేసిన తప్పు ఒప్పుకున్నాం అనుకో, అది పశ్చాత్తాపం అవుతుంది. అదే మేం పట్టుకున్నాం అనుకో, దొంగతనం చేసినందుకు, చేసిన దొంగతనం ఇంకోటి మీద నెట్టినందుకు, అది తెలివైన మా సీఐ గారికి అబద్ధం చెప్పినందుకు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. చెప్పు. తీసానన్నా. ముందు పిల్లల్ని సరిగా పెంచడం నేర్చుకోండి.
ఆ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇద్దరు. సారీ సార్. టైం వేస్ట్ చేస్తారు. వెళ్ళండి. రామారావు, సార్ చెప్పండి సార్. నువ్వు ఇంక ఎస్ఐ అయిపోవచ్చురా. నా శిష్యరికంలో చాకులో తయారయ్యవనుకో. థ్యాంక్స్ సార్. అవును, ఈ 45-46 పేజెస్ ప్రతి పుస్తకంలో అలాగే ఉంటాయా? అదేంటి సార్ మీకు తెలీదా సార్? అంటే మేము చదువుకునేటప్పుడు మా పుస్తకాల్లో నంబర్లు ప్రింట్ చేసేవాళ్ళు కాదు. సెల్యూట్ సార్. టీ బయట పట్టరా. ఓకే వెళ్ళు. చిచి, చూడమ్మా ఒక్కరు కూడా డ్యూటీ సరిగ్గా చేయట్లేదే. అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి? ఏమైందిరా? ఇదిగోరా ఆయన ఇంకెన్నాళ్ళే 2 నెలలు నేను ఎస్ఐ అయ్యాక చూపిస్తా. ఒక్క తప్పుడు కేసు ఉండదు, ఒక్క కేసు పెండింగ్ ఉండదు. దరదరలాడి చేస్తా స్టేషన్ మొత్తాన్ని. సార్ అమ్మా ఇన్స్పెక్టర్ గారు టీ ఇవ్వాలి. ఇవ్వే అబ్బా 1 2 3 4 హై లైరే లప్పరు బొమ్మ బేసు చూస్తే బెల్లం దిమ్మ దీని ఊపే గంజాయమ్మ రేసు గుర్రం ఇదేయమ్మ. మధ్యలో ఎందుకు పడతారా? బర్రె గొంతు చేసుకొని దున్నేనుగులా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ పాడుతున్నాడు కదా. ఎవరు సార్? మాస్టర్ వీడు. నువ్వు ఎవరినంటున్నావు నాకు అర్థమైంది. ఏదో ఈ సాంగ్ లో డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ డిస్కస్ చేద్దామని ఇక్కడ పిలిపించా. కాస్ట్యూమర్ లో క్రియేటివ్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే అలాగే. మీరు పాడండి తమ్ముడు. దీని పళ్ళు చూస్తే పల్లి పట్టిలో చెప్పి ఎంతసేపు అవుతుందా? తిండి వస్తుందిరా. లంచ్ టైం తిండి వస్తుంది. పంది లెక్క తిందువారు నువ్వే తిందువారు. సభ్యులు చెప్పారా మాస్టర్ కి? మాస్టర్ ఎద్దోకేనా? బీఫ్ చికెన్ రా, చికెన్ చికెన్ బీఫ్ వద్దా మాస్టర్? నిన్ను తింటా నెక్స్ట్ తమ్ముడు మీరు పాడండి. దీని ఒళ్ళు చూస్తే పల్లి పట్టిరో చూస్తే సారా పట్టిరో. సూపర్ సార్, ఎదిరిపోయింది పాట. మనం హిట్ కొడుతున్నాం. ఈ పాటకు మనం ఏం చేద్దాం అంటే స్పెయిన్ వెళ్ళి మాస్టర్ మాటి పెయిన్ అనకండి, ప్రొడ్యూసర్ గారికి పెయిన్ వస్తుంది. అంటే నేను స్పెయిన్ అని ఎందుకన్నానంటే హైదరాబాద్ లో చేయకపోవడానికి 2 రీజన్స్ అండి. ఒకటి, ఇక్కడ స్ట్రీట్స్ చాలా అగ్లీగా ఉంటాయి. 2, ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తా ఉంటారు. సో రిస్క్ ఉంది కాబట్టి అందుకనే అన్నాను. పోన్లేండి, మనం ఇలాంటి ఓ సెటప్ ని RFC లో ప్లాన్ చేద్దాం. పని పాట లేకుండా రోడ్డు మీద పొరంబొగల్లా తిరిగే వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు కదండి. అలాంటి ఓ సెటప్ లో మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ తోటి ఒక 1500 మంది, 1500 ఒక 500 మందితోటి మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ వేసి ఒక సెటప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ సెటప్ మధ్యలో ఒక గోల్డ్ కార్. అక్కడ నేను కంపోజ్ చేసిన మూమెంట్ ఏంటి, ఇక్కడ నువ్వు వేసే స్టెప్పులు ఏంటి? డూ యూ హావ్ ఎనీ ఐడియా హూ am I? I am one of India's best choreographers. నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అవును, చాలా కాస్ట్యూమ్. నేను కష్టపడి 1 వీక్ తపస్సు చేసి క్రియేటివ్ గా కంపోజ్ చేసిన స్టెప్ ని కంపు చేసి పడేస్తావు. డాన్స్ అసిస్టెంట్ లో ఉండు. మీరు కంపోజ్ చేసినట్టే చేసాం కదా మాస్టర్. వేసేస్తాను సార్ అంటే నోట్లో మరమరాలు వేసుకున్నట్టు చేస్తావేంటి? నువ్వు ఎలా చేసావు చెప్పనా? ఏంటిది ఫిట్స్ వచ్చిన కాకిలాగా? డాన్స్ ఇస్ మెంట్ టు హావ్ గ్రేస్. ఇది కదా గ్రేట్ మాస్టర్. మీరు ఇది కంపోజ్ చేయలేదు కదా మాస్టర్. రిహార్సల్స్ కి రారు, పోన్ రండి నేర్పిస్తామంటే రారు. గెస్ట్ హౌస్ కా? రిహార్సల్స్ నీకు చెప్తే నువ్వు పని చేయకుండా చెప్పినప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చింటే ఇవన్నీ ఉండేవి కాదుగా. పళ్ళు రాలి పోతాయి. ఏంటే కూసో ఎర్ర కోతి మొహం తారా. మర్యాదగా మాట్లాడు. ఎర్ర కోతిని నేను కాదరా, నల్ల పందివి నువ్వే. ఊర్లు ఎగుస్తున్నాయి. సరిపోయిందా? టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. నన్నే కొడతావే నువ్వు. నిన్ను సినిమాల్లో కాదే షార్ట్ ఫిల్మ్ లో కూడా రానివనే. నిన్ను కానీ కృష్ణానగర్ రోడ్ల మీద అడుగు తినే పొజిషన్ కి తీసుకురాలేదు. నేను ఇండియాలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ని కాదు. నమస్తే బాబాయ్. టార్గెట్లు కాదు బాబా, టాబ్లెట్లు. రోజుకు 60 కేసులైనా పట్టుకోవాలి. పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి, టెన్షన్ తట్టుకోలేక. సరే ఫోన్ పెడే. ఎరా రామారావు, ఈ క్యారేజ్ డ్యూటీ మానేసి మా డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావరా?
ఆడికి తెలిస్తే బాగుండు బాబు. ఆడి పిచ్చేదో బాబు. నేను మాట్లాడతాను బాబు. మీరు వెళ్ళిపోండి బాబు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. నేను చూసుకుంటాను బాబు. మీరు కారు డ్యూటీలో ఉన్న పోలీసు ఎగిరి గుండెలు మీద తన్నాడు బాబాయ్. పాపం బాబాయ్ అతను. డబ్బుంటే ఏమైనా తీర్చా వాళ్ళు ఇస్తారా? ఆడెవడో నీకు తెలుసా? ఎవరైతే మనకేంటి బాబాయ్, పోలీసులు బాబాయ్. మనం రే ఆడి కమిషనర్ కొడుకురా బాబు. కమిషనర్ కొడుక కమిషనర్ కొడుకు ఇంకా బాధ్యత ఎక్కువ ఉండాలి బాబాయ్. ముందు కమిషనర్ ఫోన్ చేయ బాబాయ్. ఆయనకి చెప్పు బాబాయ్. రే పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యే ప్రతి వాడు ముందు ఆనెస్ట్ గాను స్ట్రైట్ గాను ఉంటారు. 10 years సర్వీస్ తర్వాత నాలా తయారవుతారు. ఇది కూడా చెప్పలేదు బాబాయ్. నువ్వు కూడా రే ముందు పోలీస్ అవరా. అదేదో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యి అప్పుడు కనపడు. గొప్పగా నీ అబ్బా ఇంటికెలా బాబాయ్. రామారావు బాబాయ్, పోలీస్ జాబ్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే చావనన్నా చేస్తాను తప్ప నీలా మాత్రం తయారవను బాబాయ్. అట్టంగా నుంచి సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పరా. సారీ సారీ. తప్పురా. ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళు మనుషులే కదా, అలా ఇన్సల్ట్ చేయకూడదు. ఇదిగో మన ఇంట్లోనే ఇలా జరిగితే అందరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాంగా. 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా బ్రతకాలి. అయ్యో ఓకే. టిఫిన్ చేసావా? రైట్, స్నానం చేసి టిఫిన్ చేయి. Yes sir, we have zeroed in. He's from the UP mafia sir, connected. Intelligence report has come. We'll solve it soon sir. Yeah. Okay sir. Leave it here. Yeah. Hi. Sir. Come on. అలెగ్జాండర్ గురించి ఏమైనా తెలిసిందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఏమయ్యాడు రాడు? ఫోన్ కలవట్లేదు, ఇంటికి రావట్లేదు. నీతో మన టెస్ట్ లో ఉన్నాడా? నో సార్. అవును, అది వాడు డ్రైవర్ పేరు సీతారాం కదా? అవును సార్. వాడిని పట్టుకురండి. ఐ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. గెట్ హిమ్. సార్. నమస్తేనా. నువ్వేంట్రా ఇక్కడ? కమిషనర్ గారు సీతారామన్ అర్జెంట్ గా ఆఫీస్ తీసుకురమ్మన్నాడు. ఎక్కడ ఎక్కడుంటో ఆడికే తెలియదు. మరి అలాగన్నా వాళ్ళ అమ్మాయిని అడిగితే కరెక్ట్. జగదేక వీరుడు అతిలోక సుందరి. హాయ్ ఆంటీ. ఇంకెళ్ళవే, వీళ్ళు కళ్ళే పడి దిష్టి తగిలేనట్టుంది. ఇంకెళ్ళండమ్మా. వెళ్ళి పనులు చూసుకోండి. థ్యాంక్ యూ సూరి భయ్యా. థ్యాంక్స్ అక్క. బాయ్. యమునా అంకుల్, కమిషనర్ గారు మీ నాన్న అర్జెంట్ గా ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పారు. కమిషనర్ గారు ఏమైంది అంకుల్? ఏమీ లేదమ్మా, తాగేసి డ్యూటీకి వెళ్ళడం లేదు కదా, అందుకే కమిషనర్ గారు పిలిపించుంటాడు. అకౌంట్ చూడు. ఒకసారి అర్జెంట్ గా వచ్చి కలవమని చెప్పమ్మా. టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు. కమెంటరీ. టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు. ఓ మై గాడ్, చింటూ ఇట్ 6. Hi cuties, what's up? Esaka English cricket matches commented by Ramarao. రామారావా మస్ట్ బి క్రేజీ నో. అబ్బా, తెల్లోడు మనల్ని వదిలి 69 సంవత్సరాలైనా ఆడి ఇంగ్లీష్ దరిద్రం మాత్రం మనల్ని ఇంకా వదలలేదురా. ఎవడన్నా ఒక్కసారన్నా ఒక్క తెలుగు పద్యం అనే చెప్పగలరా? Yes, Saka, very hard to bear him. ఏరా, అంత కష్టపడి ఇంగ్లీష్ లో కమెంటరీ ఇస్తే అలా అంటావా? ఓకే, హ్యావ్ యు గైస్ సీన్ మై నానా? ఓయ్, నన్ను అలా చూడకు, నేను రాను. ఎస్ఐ గారు. అమ్మా, మరే ఇంకెళ్ళక తప్పదు దిగిపోరా. బానే ఉండేవాడు కదే, సడన్ గా ఏమైందే మామయ్యకి? తాగుడు అలవాటు అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నాడు. అదిగో అదిగో. అదిగో, అక్కడే ఉన్నాడు. నానా నానా, లే ఇంటికి వెళ్దాం. జాగ్రత్త మామయ్య. జాగ్రత్త, కింద మెట్టుంది. మామయ్య, ఒకప్పుడు ఆయన కనబడితే డిపార్ట్మెంట్ మొత్తం సెలెక్ట్ చేసేది. సడన్ గా ఏమైందో పాపం, ఇలా అయిపోయాడు. కళ్ళుండి చూడలేదు, చెవులుండి వెళ్ళలేదు, నోరుండి మాట్లాడలేదు, నా దేశం మనసు
ఎవరికి మేరా భారత్ మహాన్ హై మహాన్ హై. సెక్షన్ నెంబర్. జమున ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదురా. ఏం జరిగిందో, ఎందుకు ఇలా తాగుతున్నాడో, ఎంత అడిగినా నాన్న ఏం చెప్పట్లేదురా. ఇలా తాగి తాగి రోడ్ల మీద పడిపోతుంటే తనకి ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయం వేస్తుందిరా. అమ్మ ఎలాగో లేదు. నాకేమైనా ఏంటంటే నాకు ఎప్పుడూ కష్టాలే. జమున జమున అరే, జమున, ఆపు. జమున, ఆపు. ఆయన పాప ఏదో బాధలో ఉన్నాడే, చెప్పుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ళు వదిలేస్తే ఆయనే సెట్ అయిపోతాడు. ఆ మాత్రం దానికి చచ్చిపోవడం ఏంటే? 2 నెలలు నేను ఎస్ అయిపోతాను కదా, అప్పుడు మన ఇంటికి వచ్చేస్తావు కదా. మామయ్య కూడా మనతో పాటే ఉంటాడు. ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకే? సరేనా? ఓకేనా? నాకు ఒక ముద్దు కావాలి. నమస్కారం నమస్కారం. వీడి పనే బాగుంది. చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చేసి ఫ్రీగా పని చేయించుకుంటాడు. కంత్రి నాయాలి. నమస్తే భాయ్. ముక్తార్ భాయ్, వెళ్తాది సరిగా చూసుకుంటున్నావా లేదా? పళ్ళు అయి తిను టైంకి, ఆరోగ్యం బాగుంటది. నువ్వు లేకపోతే చాలా మంది ఇబ్బంది పడిపోతారు. ఏటలా నవ్వుతావు పల్లక? ఛత్తీస్గఢ్ బుకింగ్ అదేదో ఎంత పొడవు ఉంటుందట కదా. ఏంటిది? ఇలాగ ఇక్కడ బాంబే చెప్తే అలాగ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు కదా. రాకెట్ లాంచర్. ఇదే రేట్ అది. ఈ ఒక డజను అర్జెంటు. తర్వాత మనకి కడప బుకింగ్, సెల్ ఫోన్ బాంబులు ఈ ఒక డజను. బస్ బస్ అని ఎత్తవేటి? ఈడాడి మీద బాంబు వేస్తాడు కదా, వాళ్ళ తాలూకా మనుషులు కూడా మళ్ళీ ఈడి మీద బాంబు వేస్తారు కదా. ఆ బుకింగ్ కూడా వాళ్ళకే వస్తుంది. ఇంకా కూడా అలాగే బతికేస్తుంది మరి. ఇకపోతే సైనా కాలేజీకి 1000, యూనివర్సిటీకి 1500. తర్వాత సిటీ సెంటర్ లో పచ్చపప్పును చూసావా, దానికి ఒక 1000. మర్చిపోన్నాం, మినిస్టర్ కొడుకు బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్, దానికి ఒక 1000 కావాలి. అదే నైస్. పట్టాలి. టోటల్ పేమెంట్ లో 50% ఆన్లైన్ లో అయిపోయింది. మిగతాది డెలివరీ అయిన తర్వాత క్యాష్ కట్టేస్తాం. ఎప్పుడు ఇస్తావు? వెలగిస్తావు. నెక్స్ట్ వీక్. ఆల్ రైట్ బాయ్. గ్యాప్ ఉంది కదా. రాయలసీమ ఎక్స్ప్రెస్, కేసురెడ్డి నెక్స్ట్ వీకే. తు ఫిగర్ మత్ కర్ కామ్ గే. బాయ్ ఇప్పుడు నీకెంత బిజినెస్ పెంచుతాను కదేటి, నాకు కూడా సిట్టం పర్సంటేజ్ పెంచియచ్చు కదా. సెల్ ఫోన్ బాంబ్ ఫ్రీగా ఒకటి నీ కారులో పెట్టించుకుంటావా? నువ్వు గివ్ అయినా బాబు. తొందరగా పోనీ, ఫ్యాషన్ షోకి టైం అవుతుంది. నా యాంకర్ కోసం వెయిటింగ్. A very good evening to all you lovely and beautiful people. మెల్లగా, అందరూ ఇటే చూస్తున్నారు. చుబ్బే పోలీస్. ఎస్ఐ గారు. గొప్పలే, నువ్వు ఎస్ఐ గారు అయిన తర్వాత మనకి పోలీస్ క్వార్టర్స్ వద్దు. మారిపోతాం రా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఒక 3 bedroom ఫ్లాట్. దిగు, పర్లేదు ఒకసారి దిగు. యా. ఒక ఎస్ఐ ఉద్యోగికి నెల జీతం ఎంతో తెలుసా నీకు? ఎంత? 28,315 రూపాయలు. క్యా? డిఏ 15%, ఎల్సీఏ, ఎల్ఎల్ఏ, యూనిఫామ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కలిపి గ్రాస్ శాలరీ 36,310 రూపాయలు. ఓ సంతేనా? అంతే. ఓయ్ మరి సైడ్ ఇన్కమ్? ఏయ్ లంచమా? రామారావు ఇక్కడ 3 generations పోలీస్ ఫ్యామిలీ. రామారావు అంటే డ్యూటీ మాత్రమే, లంచం గించం నథింగ్. నోనో. నువ్వు మారవరా. A very good evening to all you lovely and gorgeous people of Hyderabad. Neeros is launching their brand new collection in an exclusive show just for you. And put your hands together for these pretty women.
షో మధ్యలో వెళ్ళిపోతున్నారు. మా అమ్మకి హార్ట్ అటాక్ అండి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అర్జెంట్ గా వెళ్ళాలి, అందుకని. హాస్పిటల్ ముందు రండి. థ్యాంక్స్ అండి. ఎవరు ఎందుకు సామాన్ ఇటు మాట్లాడవాను సర్వీస్ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. ఎవరు నువ్వు పోలీస్. పోలీస్ వా సార్ 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 నీ దండం పెడతాను సార్, నీ కాలు మొత్తం సార్, ఫోటో తీయద్దు సార్. సార్ ఈ పేరేంటి? నా పేరు రమేష్ యాదవ్ సార్. ఏరియా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికో చెప్పమ్మా. అపోలో ఎక్కువ. నేను తీసుకెళ్తా, నేను తీసుకెళ్తా. బండిది. అందుకని కాదు మేడం. చెప్పండి నా సార్. కొడుకు దొంగ అంటున్నారా? సెల్ఫీ. నేను చెప్పేది వినండి. గొడవ చేశారంటే మొత్తం అందరినీ లోపల దోసేస్తాను. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హ్యాండ్ బ్యాగ్లు ఏమైతే మిస్ అయిపోయినాయో మొత్తం లిస్టు రాసి మా లేడీ కానిస్టేబుల్ కి ఇవ్వండి. వాడిని బాగా ఇంట్రాగేట్ చేసి నేనేం చేయలేదు. అరే నువ్వు ఆగరా, ఆగ. వాడిని ఇంట్రాగేట్ చేసి 2-3 రోజుల్లో ఏం జరిగిందో మీ అందరికి ఇంటిమేట్ చేస్తాను. ఓకే? నౌ స్మైల్. ఏం చేస్తారే మీరు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏంట్రా? నాకే సంబంధం లేదు సార్. నేను దొంగ కాదు సార్. అమ్మ దూరు సార్. ఆగు, అమ్మ కూడా కొట్టేసింది ఆగు, సార్. నేనేం ఆగు, చేయలేదు సార్. ఆగు. నీ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో, పోలీసు ఉద్యోగానికి పనికి రాకుండా పోతావు. ప్లీజ్ సార్ చూడు, మీ అమ్మ మొహం చూసి ఇప్పుడు వదిలేస్తున్నాను. సార్ 3 రోజుల్లో దాన్ని ఎవరినో ఎతికి ఆ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాగులు మొత్తం తీసుకొచ్చి ఈ స్టేషన్ లో అప్పగించాలి. సార్ లేదంటే ఎఫ్ఐఆర్. నువ్వు మళ్ళీ రాగతాలు. షబో, టెన్షన్ లో నేను అర్జెంట్ గా ఫేస్బుక్ లో పెట్టాలి. ఎన్ని లైక్స్ వస్తాయో. అరే రామారావు, ఈ గొడవలని తొందరగా క్లియర్ చేసుకోరా. వచ్చిన నీకు ఎస్ఏ సెలక్షన్, లేదంటే మళ్ళీ గోవిందా. ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు జమున, ఇది జామరు. జామర్ అంటే అమ్మ కొట్ల బలదు హాస్పిటల్ వద్ద దొంగని పేరిస్తే నిజం నమ్మేసి ఎగేసుకుని హెల్ప్ చేసి ఇరుకుపోయారు బాబాయ్. నన్ను దొంగంటే ఏంటి బాబాయ్? ఎంత బాధేస్తుంది తెలుసా? అసలు పాప ఎలా ఉంటుంది? హైట్ 5'7.5", 34, 24, 34, 36, బ్రౌన్ ఐస్, తెల్లటి తెలుపు, అథ్లెటిక్ బిల్డ్, కత్తిలాంటి ఫిగర్. అదన్నమాట సంగతి. కోచమల్ల ఎలా కొనుక్కుందా? ఏదో ఆడపిల్ల కదా, వచ్చి అడిగింది కదా, జాలి పడి రన్నింగ్ అవుట్ కూడా ఆపి లోపల కస్టమర్ కిందకి దింపి నేనే స్వయానా సూట్ కేసు తీసుకుని లోపల కూర్చోబెట్టి ఆటోను ఒక ఫోటో, డ్రైవర్ ఒక ఫోటో. రమేష్ యాదవ్ సార్. అబ్బా దొంగనా చాచా. డబల్ కా మీటర్ లెక్కున్నా సార్, మీరు పొరపడుతున్నారు. చెప్పు. పోలీసు వాళ్ళతో కొడతారా సార్? దాన్ని ఎక్కడ దింపావరా? దేని దాన్నే. దాని ఈ డబుల్ కమిటారా గూట్లే ఎక్కడ వెళ్ళిపోయినా ఐపీఎస్ ఆఫీసర్ కాలనీ. ఐపీఎస్ ఆఫీసర్స్ కాలనీనా? అదే పోలీస్ సార్. తొందర చెప్పరా. అవును సార్. ఉండండి సార్. హాయ్. ఏటోలు పాప ఎటు వెళ్ళిపోతున్నావు? ఏంటి? మెల్లగా సార్, మెల్లగా సార్. బంజారా హిల్స్ కి వెళ్ళాలి. నాను అటే వెళ్ళిపోతున్నావు. డ్రాపింగ్ చేసి మొత్తవా? ఉండండి సార్, చెప్తున్నా సార్. చెప్తున్నా కదా. చాలా స్వీట్ అండి. ఏయ్, సార్ 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 పడిపోతారు సార్. సార్ రండి సార్, రండి కూర్చోండి. నేను చేస్తాను సార్. సార్ అమ్మాయి దొంగ అనుకున్నా, వీడు కూడా పెద్ద దొంగలాగా ఉన్నాడు సార్. వీడే దొరకట్లేదు. వెళ్తున్నా సార్. సార్ 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 మెల్లగా సార్, పడిపోతారు సార్. సార్ అమ్మ కడుపుతాడా? వీడు కూడా అయిపోయాడు సార్. కబరండి కబరండి, దొంగ దొంగ దొంగ.
పీకేసేనండి 4 పీకేసేనండి ఉంగరాలు సార్ సార్ అది చూడండి సార్ కారు. దొరికింది దిగు 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 Who are you? అమ్మా ఇంగ్లీషే దొంగ మొహం దానా దిగు Hey, don't touch me. దిగ Leave me. అబ్బా పోలీస్ స్టేషన్ Hello. What you doing? కత్తిలాగుందిరా పోరి, ఇది దొంగ. నీ కన్ను పెడతా ముందు పోలీస్ స్టేషన్ రా Leave me. Don't touch me. ఆ సెల్ ఫోన్ కేసు నా మీద పెట్టారు నా పోలీస్ సెక్షన్ ప్రాబ్లం లో పడింది స్టేషన్ వచ్చి నిజం ఒప్పేసుకో What ప్లీజ్ cell phone, ప్లీజ్ man? Please, bro. బ్రోనా ముందు పోలీస్ స్టేషన్ పా Leave me. ప్లీజ్ నిజం ఒప్పేసుకోవే ప్లీజ్ హెల్ప్ అమ్మో నాకెందుకులే, ఎగిరెగిరికి అంతా ఉంది. అయ్యా ఏంటి ఎక్కిరితేనిందా? ఆల్మోస్ట్ దొరికేసింది పట్టేసుకున్నాను ఈ టైంలో ఎగిరిదాన్ని పారిపోయింది సార్ ఫోటో తీసావా? ముఖం పగిలిపోయింది పళ్ళు రాలిపోయినాయి ఏమని భయపడుతుంటే ఫోటో ఎలా తీస్తాం సార్ ఇలా అప్పుడు గాని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుంటే ఈ పాటికి 200 లైక్స్ వచ్చాయి తెలుసా? ఇల్లు గాలి ఒకడేడు తెలిసిన తైతుడా నీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తాను రోయ్. లంచం తీసుకుంటున్నావు మినిమం 1,00,000 లైక్స్ వస్తాయి. ఏమో మర్యాదగా మాట్లాడండి, నా కొడుకు గురించి. ముందు నీ కొడుకు ఇక్కడ ఉన్నాడో చెప్పు. అమ్మా ఆడపిల్లలు, ఆడదెయ్యాలు. మా సెల్ ఫోన్ సంగతేంట్రా? 8 వస్తానండి అంటే పంచేసుకున్నారా? హలో బ్రో, మర్యాదగా వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి లేదా తమ్ముడు సార్ నిజంగానే సార్ నేను మాట్లాడతా. నాకేం సంబంధం లేదు సార్ ప్లీజ్ నన్ను నమ్మండి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్టింగ్. నువ్వు ఉండవే అన్నా, ప్లీజ్ అన్నా, మొబైల్స్ అన్నా, నీకు దండం పెడతానన్నా. ప్లీజ్ అమ్మా నిజంగా ఏంటి గీ పాడుకొని బతుకులాడుతావు? మల్కాజ్గిరి సుబ్బయ్య నాయుడు మా మామ మంచిగుండా. ఏంటే అసలు మాకు ఆ దొంగకి ఏ సంబంధం లేదు. supposed to be protectors, no? This దొంగ ఏమో ఏంటి దొంగ అంటున్నావు? మా ఇంటి వంట లేదు తెలుసా? వీడు ముత్తాత ఎవరో తెలుసా? రోమన్ లోపలికి తీసుకెళ్ళు. ముందు లోపలికి అందరూ తీసుకెళ్ళు. ఎగిరి దంతలు. ఒకసారి బ్రో ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు. ఓహో, ఫోన్ పోయిందని భయం కాదు. అత్తమ్మా, వీళ్ళు తీసుకున్న సెక్సీ సెల్ఫీలు, వీడియోలు బాయ్ ఫ్రెండ్స్ కి పంపుకున్న హాట్ హాట్ మెసేజ్లు బయట పడతాయి. మాకు తెలీదా ఏంటి మీ వేషాలు? లోపలికి వెళ్ళు చెప్తున్నాను లోపలికి వెళ్ళు ప్లీజ్ అండి నేను ఏదో చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి मुख्तार भाई, माल किधर है रे? आपके लिए बाबू, अफगानिस्तान से एकदम फ्रेश फर्स्ट क्लास कोकेन. सेक्सी रे तू. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. रे चेक इट आउट. और ये कोरस्टी ऑफ IM जर्मन आपके लिए दिवाली प्रेजेंट. బాబు రేపు నేపాల్ నుంచి మాల్ వస్తుంది. ओके नो प्रॉब्लम. विकाराबाद फॉरेस्ट है किधर? सी रमेश गढ़ ना. लाइट ले ले, तू अपना काम कर ले. మళ్ళీ కలుస్తాం సార్. लव यू dude. Hey, make a line for me now. Hey baby, Rahul, stop it. missed you. Rahul, leave me. Rahul, leave me, Rahul. What? Please, Rahul. Please, Rahul. రాహుల్ నన్ను వదిలే ప్లీజ్. నా వీడియోస్ నాకు ఇచ్చేసే. నిన్ను నమ్మినందుకు, నీతో ఉన్నప్పుడు వీడియోలు తీస్తూ
బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నీ ఫ్రెండ్స్ రోజుకొర కాలుగా ప్లీజ్ రాహుల్ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ ఆ వీడియోస్ నాకు ఇచ్చేసే కావాలంటే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను ప్లీజ్ ఓకే ఓకే ఇచ్చేస్తా నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. నువ్వు 6 నెలల నుంచి ఇదే చెప్తున్నా ఈ రోజు నువ్వు ఇవ్వకపోతే లేకపోతే ఇవ్వకపోతే ఇక్కడి నుంచే మీ డాడీ దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పిస్తాను నాకేమైనా సరే నిన్ను మాత్రం వదలను బేబీ వై యు సో హాస్ ఏం చేస్తున్నావు నాన్నకు చెప్తుందంట నాన్నకు చెప్తుందంట నాన్నకు చెప్తుందంట పాప సూసైడ్ చేసుకుందా. నమస్తే మమ్మీ మంచి కలర్ఫుల్ గా ఉన్నావే వాళ్ళ సూపర్ మమ్మీ మమ్మీ లాస్ట్ టైం నేను అడిగినట్లే మా వాడిని అదే రామారావు గాడు పైడిపల్లి గోత్రం పోలీస్ కేసు నుంచి బయటపడేసా అలాగే ఇంగ్లీష్ కూడా పాస్ చేయించేసి ఆడిని ఎస్ఐని చేసేస్తే వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా పుట్టే పిల్లలందరికీ నీ పేరే పెట్టుకుంటా ప్రామిస్ ఐ లవ్ యూ మమ్మీ The patient died before the doctor came. What tense is this? Past perfect tense. What is the synonym of leverage? Who is present everywhere? The road less traveled by was written by? రే రామారావు బాబాయ్ ఈసారి ఇంగ్లీష్ లో పాస్ అవుతావరా? Betty bought some butter, the butter got bitter. Betty bought some more butter to make the bitter butter better. But the better butter also got bitter because the bitter butter was much more powerful than the better butter. I can talk English, I can walk English, I can dance English, I can run English, I can write English. ఈసారి పాస్ అవడం ఖాయం, ఎస్ఐ అవడం కూడా ఖాయం. ఆల్ ది బెస్ట్. All the best, bye, bye, bye. Oh, mommy. 348 కేసు వస్తుంది కోర్టులో సబ్మిట్ చేయండి. సరే కంగారు హీరోయిన్ కి ఇచ్చినట్టు సపరేట్ రూమ్ ఇచ్చారా? డాన్సర్ 10 మంది ఉన్నారు, గంట పట్టుద్ది. వెళ్ళి చెప్పు డాన్స్ మాస్టర్ కి ప్రతి ఒక్క డైరెక్ట్ ఇక్కడ డాన్స్ మాస్టర్ దొబ్బుతున్నాడు, తొందరగా పదా. Okay, bye. డ్రెస్ అయినా మార్చుకోక్క. నహీ రామారావుకి పోలీస్ యూనిఫామ్ అంటే చాలా పిచ్చి అదే ఇలాంటి న్యూస్ నేను ఈ యూనిఫామ్ లో చెప్తే నాకు కత్తిగా హాగిస్తాడు ముద్దు కూడా పెట్టేస్తాడు పనిపాటు లేకుండా మొగుల్ని పిల్లల్ని కొంపల్ని వదిలేసి ఏంటి ఏంటి మా ఊరి వంట మా ఇంట్లో పెంట అని చెత్త చెత్త టీవీ ప్రోగ్రామ్స్ కోసం తైతకలాడుతున్నారా చెమునే ఇట్రా ఏంటి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాండి ముంతి నేను తీయను. ముంతి ఎవరు పడితే వాళ్ళు పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదు తీ ముంతి యమునా యమునా ఆగు యమునా పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదు ప్యాన్ కూడా తీసేస్తావా ఒక్క ముద్దు పెడితే ఒక మంచి న్యూస్ చెప్తా ప్యాన్ కూడా తీసేస్తా అవచా అదేంటే చిబే సరే నువ్వే తీ తీ వద్దే తీ. నాకు కోపం వస్తుంది తీ చల్పే పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే మినిమం అర్హత ఉండాలరా ఇలా ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు బాబాయ్ ఏమైంది బాబాయ్ కంగ్రాచులేషన్స్ రా, నువ్వు ఇంగ్లీష్ లో పాస్ అయ్యావురా. అవునా బాబాయ్ నా ఎస్ఐ అయిపోయినా చెప్పలేదా? ఎక్కడ చెప్పండి చూడరా దొంగన్న కొడుకు రేయ్ నువ్వు రిటర్న్ టెస్ట్ ఒక్కటే పాస్ అయ్యావు, ఇంకా ఫిజికల్ టెస్ట్ ఉంది. అందులో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, ఇవన్నిట్లో మనం కింగ్ కదా బాబా. అలా అంటే కుదరదు, ఒకసారి అన్ని చెక్ చేసుకో. రేపటి నుండి మన కాలంలో నీకు ట్రైనింగ్. నువ్వేదేం చెప్పినా మనం ఎస్ఐ.
కెనాట్ కమ్ లైక్ దట్. బాబాయ్ 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 జల్దీ బాబాయ్. లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్. బాబాయ్ కావాలని లేట్ కాదు బాబాయ్. వచ్చి తర్వాత గొడవ పెట్టుకున్నారు బాబాయ్. మా దగ్గర తప్పించుకొచ్చారు బాబాయ్. ఫైల్ చూడగా చేశారు బాబాయ్. రిపోర్టింగ్ బాబాయ్, టైమ్ please ఇస్ బాబాయ్. 10. యు ఆర్ ఆల్రెడీ లేట్ బై 1 hour. నో ఛాన్స్. బాబాయ్. గో గో. బాబాయ్ చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చాను బాబాయ్. ఈసారి ఎట్టి పరిస్థితులు సెలెక్ట్ అయిపోతాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ అన్ని కరెక్ట్ గా నేర్చుకున్నాను బాబాయ్. బాబాయ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను బాబాయ్. చూడు బాబాయ్, పోలీస్ ఇస్ ద ఫోర్స్ విత్ ద ప్యాషన్ టు సర్వ్ ద పీపుల్ విత్ కంపాషన్. పోలీస్ ఇస్ ద వెపన్ ఆఫ్ ద నేషన్ టు ఫైట్ కరప్షన్. Police is a citizen's first option to give him a solution. Police is a service, is a common man's legislation. Last but not the least, police is God's own reincarnation. బాగా చెప్పారు కదా బాబాయ్. ఇదే కదా బాబాయ్. ఫిజికల్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యాను బాబాయ్. లాంగ్ జంప్, హై జంప్, చెస్ట్ అన్ని కట్టుకుంటా బాబాయ్. బాబాయ్ మార్చ్ కూడా నేర్చుకున్నాను బాబాయ్. ఇంటర్వ్యూలో ఎవరికి చూడదు బాబాయ్. చూడు బాబాయ్, చూడు బాబాయ్. సల్యూట్, స్టాండ్ ఇట్ ఈస్, అటెన్షన్, సల్యూట్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్. బాబాయ్ బాబాయ్ అన్ని నేర్చుకున్నా బాబాయ్. పక్క సెలెక్ట్ అవుతాను బాబాయ్. ఈసారి ఎలాగైనా సెలెక్ట్ అవుతాను బాబాయ్. నా కళ బాబాయ్. గేట్ తెరు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. బాబాయ్ బాబాయ్ తెరు బాబాయ్. బాబాయ్ 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 తెరు బాబాయ్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదురా. నిన్ను అలౌ చేస్తే ఐ లూజ్ మై జాబ్. పోరా. బాబాయ్ 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 కాలు పట్టుకుంటాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ కాలు పట్టుకుంటాను. గేట్ తెరు బాబాయ్. బాబాయ్ బాబాయ్ తెరు బాబాయ్. బాబాయ్ బాబాయ్ అటు ఇంట్లో మా అమ్మ నేను పోలీసు వ్యవస్థను ఎదురు చూస్తుంది బాబాయ్. అవ్వలేదంటే తట్టుకోలేదు బాబాయ్. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్. చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళ ఆశ బాబాయ్. నీకు తెలుసు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. బాబాయ్ 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 ప్లీజ్ బాబాయ్. బాబాయ్ బాబాయ్ నా ఆఖరి అవకాశం బాబాయ్. దండం పెడతా బాబాయ్. ప్లీజ్ బాబాయ్. బాబాయ్ మన వంశంలో చెడబుట్టినందుకు సారీ, క్షమించండి. పోలీస్ అవ్వకుండా నాకు బతికే అర్హత లేదు. దొంగలు పడినట్టున్నారా? జాగ్రత్త, వాళ్ళు డేంజర్ లైన్లో. ఏయ్! పోలీసు వాడిని కొడతారా?
డ్రైవ్ కేసులో బాగా బిజీగా ఉన్నాను సార్. ఫోన్ చేయగానే వచ్చేసాను సార్. మీరు మీరు పోలీస్ కోటలో దొంగలు పడి పోలీసులు చంపేస్తే నువ్వు మీరు అంటే డ్రంక్ డ్రైవ్ కేసులో నిండుతో లోపలికి మనలో మాట సార్ డేగటి సార్ వాళ్ళందరూ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాను. ఇంకా నయ్యో ఇంకా నాయలు గుర్తుపట్టలేదు. అప్పుడు ఈడెవడరా బాబు కొత్త సిబిలా ఉన్నాడు. ఏ ఏరియా అంటావు? నీకేం అవ్వలేదు కదా? ఈడికేమవుతుంది చూసావా, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేదు. అది పరిస్థితి. 1,20,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో పోలీసులు ఎంతమందో తెలుసారా? 90,000 మంది. పైగా అందులో సగం మంది డబ్బున్నోళ్ళకి మినిస్టర్లకి కాపలా, మిగతా సగం లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్. ఏ సందులో చూడు గొలుసు దొంగలు, కిడ్నాపులు, మానభంగాలు, డబ్బుల కోసం మర్డర్లు, మతం కోసం బాంబులు, సిద్ధాంతాల కోసం ల్యాండ్ మైల్. ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? అందుకే ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్. ప్రతి పోలీసు ఒక పౌరుడే, ప్రతి పౌరుడు ఒక పోలీసే. ప్రజల్ని కాపాడేవాడే పోలీస్. దానికి కావాల్సింది ఉద్యోగం కాదు, మనసు. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. ఆ సిఐ మోహన్ దాస్ గారు కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఆడే కనుక గుర్తుపట్టుంటే ఈ పట్టికి ఫేస్బుక్ అంటూ పెంట పెంట చేసేసేవాడు. ఏహే, ఇలాంటి పోలీసులు కాదు, ప్రాణం పెట్టే పోలీసుడు కావాలి. కరెక్ట్ మాట అన్నావు మావయ్య. హైదరాబాద్ లో కావాల్సినంత పోలీస్ ఫోర్స్ లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు మావయ్య. ఏదన్నా పోలీసులే నీరేకెళ్ళి రేపటి నుంచి నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది మావయ్య? అదిరిపోతాడు. నమస్తే సాబ్. పోలీసు వాడు ఏంటి ఇక్కడ? ఆపమంటే ఆపా? ఆపాను కదా సాబ్. నెంబర్ ప్లేట్ ఏంటి అలా ఉంది? ठीक कर देता हूँ साहब. డబ్బాలు ఏమున్నాయి? साहब फ्रूट से साहब. లైసెన్స్ చూపి. अरे गरीब आदमी को छोड़ दो साहब. सी बुक చూపి. साहब रहम करो प्लीज. తీ 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 తొందర మాడిన చాలు. పెద్ద బ్లాస్టర్ ఎక్కడ? అఫ్జల్ గంజ్ సే ఫోన్ చేయి. ఇదిగో వెంటనే డాగ్ స్క్వాడ్ పిలిపించు. అండ్ యూసుఫ్ కూడా నుంచి ఒక బెటాలియన్ ఇమీడియట్ స్పాట్ పంపించు. నువ్వు ఇంటెలిజెన్స్ ఫోన్ చేయి. సే వచ్చాడా లైన్ లో? హలో, నీ పేరేంటి? రమేష్. ఇదిగో ఎంతమంది ఇంజూర్డ్ అక్కడ? డోంట్ వేస్ట్ టైం. చుట్టూ ఉన్న హాస్పిటల్ ఉన్న అంబులెన్స్ అన్ని రప్పించండి. ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ క్యాజువాలిటీస్. డూ యూ అండర్స్టాండ్? యా, ఇంటెలిజెన్స్ లైన్. ఏంట్రా ఈ మీడియా వాళ్ళు అప్పుడే మొదలెట్టేశారు. మొత్తం ఫుటేజ్ హోల్డ్ 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 హోల్డ్. రివైండ్ 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 రివైండ్. ఎవడా పోలీసు వాడు మధ్యలో? బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. ఫ్రీజ్ ఫ్రీజ్ ఫ్రీజ్. Zoom in. Zoom into nameplate. Alexander. Alexander ఇక్కడ ఉన్నాడేంటి?
హైదరాబాద్ నడిబొడ్డులో బాంబ్ బ్లాస్ట్. ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు మరెన్నో జరగవచ్చునని పోలీసు శాఖ హెచ్చరించడమైంది. దీంతో ప్రజలంతా వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్? ఐ సెడ్ వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్? సెంటర్ ఆఫ్ ద సిటీ పట్ట పగలు ఇంత పెద్ద బ్లాస్ట్, ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది గాయపడినరు, ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, సాఫిస్టికేటెడ్ వెపన్స్, మెటల్ డిటెక్టర్స్, పోలీసులు. ఐ సెడ్ నాట్ ఫ్రికింగ్ నౌ. కార్లు, వ్యాన్లు, పోలీస్ స్టేషన్లు, శాలరీలు, అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, మీ మన్ను మీ మశానం. సంవత్సరానికి 4,500 crores బడ్జెట్. ఏం బిగలి పోలీసులు అంటే యూనిఫామ్ వేసుకుని బ్యాచ్లు పెట్టుకుని పోతు రోజులక డాన్స్ వేయడానికి కాదు. ఈ మీడియం దొరికిందే ఛాన్స్ కదా, ఏదో దొబ్బుతుండ్రు. ఒక పక్కన సీఎం అన్న ఫోన్, సెంట్రల్ కి వెళ్ళి ప్రెషర్ అని. హోమ్ మినిస్టర్ ని ఏం చెప్పి తప్పించుకోవాలి నువ్వే చెప్పు. ఏం బిక్తుండ్రా నువ్వు నీ పోలీసులు? ఏం బిక్తుండ్రా? ఐఎమ్ సారీ సార్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ సార్. మీ కోపం నాకు అర్థమవుతుంది, బట్ ఐ డిఫర్ సార్. ఇన్ని వేల మంది ఉన్న ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్ ఊరికే బ్యాడ్జీలు వేసుకుని రోడ్ల మీద డాన్స్ చేయట్లేదు సార్. పిక్ పాకెట్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్కామ్ వరకు మేము క్రాక్ చేసిన ఫైనల్ గా అందరితో దొబ్బలు తినే థ్యాంక్లెస్ జాబ్ సార్ పోలీస్ అంటే. కానీ ఏ క్రైమ్ అయినా ఫైనల్ గా సాల్వ్ చేసేది పోలీసే సార్. ఎస్ ఐ అక్సెప్ట్. ఈ బ్లాస్ట్ కేసులో కొంచెం స్లో అయ్యాం, బట్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఒక క్లూ దొరికింది. మా డేగా టీం మొత్తం ఆ పని మీదే ఉంది సార్. ఎవడో కలుగులో ఉన్నాడు ఎలకలాగా, వాడిని బయటికి లాక్తాం సార్. జస్ట్ బిలీవ్ us. We will show the results. ఇదేంట్రా మోట? పాత 1000 రూపాయల మూటే మోనే. కాసేపు సైలెంట్ గా మామయ్య. ఎంత డబ్బు ఎక్కడదరా? ఊపిరి ఆడక చచ్చిపోయాడేమో పాపం. చచ్చిపోయాడా? అయ్యి బాబోయ్, నేనేం చేయలేదు. నాకేం తెలియదు మామయ్య. నిజం మామయ్య. నేను చూస్తా. నాకు గుండె ఆడుతుందేమో చూడరా. ఉండవే. చచ్చిపోయాడా? ఇదిగో, నువ్వు ఇంకో మాట మాట్లాడు అనుకో. చచ్చిపోయినట్టున్నాడు. అయ్యో, అమ్మా, చచ్చిపోయాడా? ఇంకా చావలేదే. ముందు తీసుకురాపో. తీసుకురాపో. ఇది చావలేదు మామయ్య. తాగేసేదో టెన్షన్ పెడుతున్నాం. ఎవరు? అరవకే. ఏంటి మామయ్య? నువ్వా? ఓయ్ పోలీస్ ఏంటి? తలుపులేసుకుని లోపల ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఎక్కడ? అత్తమ్మా అమ్మ లేదు. తర్వాత రా. లేదా? అయితే నేను లోపలికి వచ్చినా? పిచ్చని కానా? తర్వాత రమ్మన్నా కదా. ఎందుకంత చిరాకు పడుతున్నావు? లోపల ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఎక్కడ? అత్తమ్మా అమ్మ లేదు చెప్తున్నా. నువ్వు ఇప్పుడు లోపలికి రాకూడదు. అత్తమ్మ లేకపోతే నేను రాకూడదు. ఎందుకు? నా ఇల్లే, నా ఇష్టం. నువ్వు ఇప్పుడు లోపలికి రాకూడదు. అంటే నేను ఎప్పుడు రాకూడదా? అవునే, అస్సలు రాకూడదే. ప్లీజ్ ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. దొబ్బే. అంటే మనం పెళ్లి చేసుకోవడం లేదా? చెప్పరా? నిన్ను పెళ్లి నేను నా ముఖానికి పెళ్లి ఒకటే తక్కువే. ఆల్రెడీ పోలీస్ ఉద్యోగం కాస్త దొప్పింది. నిన్ను చేసుకుంటే నేను అడుగుతు తినాలే. నష్టమే నువ్వు. టార్చర్. ఓ పని చేయవే, నీ రేంజ్ కి తగినట్టు ఓ మంచి జూనియర్ ఆర్టిస్ట్ నో లేదా డాన్సర్ చూసి పెళ్లి చేసుకోవే. నాతో ఎందుకే నీకు? ఆల్ ది బెస్ట్. దొబ్బే. నువ్వు పెద్ద టార్చర్, పెద్ద నస నువ్వు. తెంగర కొడుకా. ఏంట్రా? ఏంట్రా? షూటింగ్ నా? సరే వస్తున్నాను. పాప అలా తిట్టేసేవేంట్రా? నిజంగానే చేసుకోవా? అమ్మా దాన్ని చేసుకుంటానే. మావయ్య కావస్తే సాయంత్రం నీ కూతురు కాలు మీద పడి మరీ అడుక్కుంటా. టెన్షన్ అర్థం చేసుకో. మరి ఆ చచ్చిపోయినా చచ్చిపోయిన ఏం చేద్దాం? డెడ్ బాడీ అయ్యో చచ్చిపోయినా. లేకరా రే, పట్టుకో మావయ్య. వీడికి ఏమైనా టీ ఏమైనా తమ్మంటావా? పంచదారతోనా పంచదార? అంటే చాలా సేపుగా మూట లోపల ఉన్నాడు కదా పాపం. ఆ తలిపేసెళ్ళు. ఆ రోజు 10 మంది ముందు లొకేషన్ లో నన్ను కొట్టి పారిపోతే పట్టుకోలేను అనుకున్నావా? ఇలాగే ఎవరికి చేస్తావు ఫోన్? ఇది నా ఏరియా, ఇక్కడ నిన్నెవ్వరూ కాపాడలేరు. పట్టుకోరా. నిన్ను రేప్ చేస్తా, గ్యాంగ్ రేప్ చేస్తా. నేను పెళ్లి చేసుకుంటే రోజుకో రకంగా టార్చర్ చూపించచ్చు. బ్యాకప్ తర్వాత వస్తా. దేనికో దానికి రెడీగా ఉంటా. రే దాన్ని పారిపోకుండా చూసుకుంటా. ఇంతకీ ఎవడీడు?
ఆ కార్ ఇడే డ్రైవ్ చేస్తాడు మామయ్య. బ్యాక్ సీట్ లో బాంబులు ఉన్నాయి. రేయ్, అంత RDX నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? బాంబులు తయారు చేస్తావా? ఫోను ఈ బాబాయ్ లారీ దుబ్బేస్తుంది. మళ్ళీ కొట్టింది. మర్యాదగా నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చాయి. అమ్మా అంతకట్టి కొట్టేసావంటే వెనకటికి ఎవరితో మొగ్గుని కొట్టి మేడకిస్తుందంట నీలాంటిదే. అలెగ్జాండ్రా ఆరాడు రామారావు. అవును అలెగ్జాండ్రే. అయితే కొట్టేసావా? గో వద్దు చెప్పేది నువ్వు. యూనిఫామ్ లో పోలీసు వాడిని కొట్టడం చట్టరీత్యా నేరం. ఆడపిల్లమని చూస్తున్నా. మర్యాదగా పోలీస్ స్టేషన్కి వస్తావా రావా? అమ్మాయిని చూస్తుంటే రెచ్చిపోతున్నావు ఏంటి? మర్యాదగా స్టేషన్కి వచ్చి నేరం ఒప్పుకో. అక్కడ కొడతాయంటే టెలింగ్ యూ అగైన్ యు గర్ల్స్ ఆర్ లీవింగ్ యు. నాకు మాత్రం టక్కర్ ఏగిందంటే నాతోనే పెట్టుకుంటావా? ఒక్క దెబ్బకు పడిపోయి చూసావా? కమ్ కమ్ కమ్. ఓరి పోలీసు మేడం 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 క్రిమినల్ కాదు మేడం మేడం వద్దు మేడం మేడం ఎస్ఐ సెలక్షన్ కూడా లేదు మేడం 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 నేను క్రిమినల్ కాదు మేడం ఎస్ఐ సెలక్షన్ కూడా లేదు మేడం చెక్ చేసుకోండి మేడం 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 చెప్పు అలెగ్జాండర్ ఎక్కడ? అలెగ్జాండర్ 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 ఎక్కడ? చెప్పరా అలెగ్జాండర్ ఎక్కడ? ఎవరైనా తెలియదు సార్. మీకు కాల్ పట్టుకుంటాను సార్. అలెగ్జాండర్ ఎవరైనా తెలియదు సార్. అలెగ్జాండర్ నేను చేసావు సార్. అమ్మతో నాకు తెలియదు సార్. ఈ యూనిఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది సార్. ఎవరు? డాన్స్ అసిస్టెంట్ జమునా రాణి అంటే మీరేనా? నేను క్రిమినల్ లేడీ సార్. మై ఫాదర్ పోలీస్ సార్. గ్రాండ్ ఫాదర్ పోలీస్ సార్. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పోలీస్ సార్. 3 జనరేషన్ పోలీస్ సార్. నేను కూడా మై బర్త్ నుంచి పోలీస్ అవ్వాలే సార్. దురదృష్టం అంతే. మీరు అయ్యారు నేను కాలేపోయిన అంతే. నా కూతురిని తీసుకొస్తారా మీరు? ఎంత పెద్ద ఆఫీసర్ నేను చంపేస్తాను. నా కూతురు మీరు చేయేశారంటే నువ్వు భయపడకమ్మా. నేనున్నాను. నువ్వు సీతారాం. అవును సార్. ఎక్కడ అలెగ్జాండర్? అలెగ్జాండర్ ఎక్కడ? తెలియదు సార్. నువ్వే కదా ఎంగేజ్మెంట్ రోజు ఫోన్ లో బయలుదేరమని చెప్పావు. ఎక్కడ నేను ఎక్కడ అలెగ్జాండర్? మీతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను సార్. వెంటనే నా కూతురే హాస్పిటల్లో జాయిన్ చేసింది సార్. 13 రోజుల తర్వాత కళ్ళు తెరిస్తే నీకు లివర్ ప్రాబ్లమ్, వెంటనే చచ్చిపోతావు అని చెప్పారు సార్. అందుకనే డ్యూటీకి రావడం మానేశాను. నువ్వేనా వీడి గర్ల్ ఫ్రెండ్? అలెగ్జాండర్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది నీకు?
యాక్చువల్లీ నేను సినిమాలో డాన్స్ నేను చెప్తాను. వాడు మల్లుడు, వాడికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. జోకం దొరక్క సూసైడ్ చేసుకుంటుంటే ఆపి అలెగ్జాండర్ గారి డ్రెస్ తీసుకొచ్చి వేసుకోరా అని చెప్పాను. తప్పైపోయింది సార్. ఎక్కడ అలెగ్జాండర్? రై, ఇంకోసారి పోలీస్ యూనిఫామ్ లో కనిపిస్తే చంపేస్తాను. ఎందుకు మామయ్య అబద్ధం చెప్పావు? అబద్ధం ఏంటి? నాకు తెలుసు మామయ్య. స్టేషన్ లో కమిషనర్ గారికి అబద్ధం ఎందుకు చెప్పావు? అలెగ్జాండర్ అంటే ఎవరు మామయ్య? డిఎస్పీ. మరి అతని పేరు చెప్పగానే డిపార్ట్మెంట్ కమిషనర్ అంతలా ఎందుకు ఉలికిపడ్డారు? నిన్ను చూసి స్టేషన్ అందరూ ఎందుకు షాక్ అయ్యారు? మీ ఇద్దరు కలిసి క్రైమ్ ఏమైనా చేశారా? మోసించి పరిపోయాడా? చూడండి మామయ్య, వాడు అలెగ్జాండర్ సార్ అంటే ఎవరనుకుంటావురా? హైదరాబాద్ నే ఉచ్చపోయిన సింహంరా. పోలీస్ Baby, easy baby, easy. Hold the gun. Shoulder tight. Take a deep breath. Hey perfume. It's very nice. Bondi. Aim. Focus. Fire. Perfect. Are you ready now? Yes, baby. You are ready. అరవకండ్రా, పాప డిస్టర్బ్ అవుతుంది. కమాన్ బేబీ. మనుషుల్ని చంపడం తప్పు, ఇలాంటి పిచ్చి కుక్కల్ని కాదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఆ చేతులు నేను ఎక్కడెక్కడ తాకాయో, ఆ నోళ్ళు నేను ఎక్కడెక్కడ కొరికాయో. ఏం జరిగినా నేను చూసుకుంటాను. కమాన్, షూట్ 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 షూట్. అదిరే అలెగ్జాండర్ అంటే. ఇళ్ల మీద కేసులు పెట్టి లాకప్పులు పెట్టి మేపే కంటే ఇలా మూసేయడమే బెటర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శైలజ రేప్ కేసులో అనుమానితులైన నలుగురు కనుబడుట లేదు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 బహుమతి. ఇట్లు నగర పోలీస్ కమిషనర్. ఈ మ్యాటర్ ఇలాగే ప్రస్కిట్ చేయమంటారా సార్? అబద్ధాలు ఎందుకండి, మనమే ఎన్కౌంటర్ చేసామని చెప్పొచ్చు కదా. అప్పుడు భయం ఉంటుంది ఇలాంటి తప్పుడు నా కొడుకు. గొప్పరే సత్యనారాయణ సీతారాం గారు. కిరణ్ రెడ్డి గారా సార్? అలా కుమ్మేసే వాళ్ళని ఇంకొక 5-6 months వాళ్ళు దేనికి పనికిరారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసేస్తున్నారు. హారిఫైయింగ్. ఐ వాంట్ టు షూట్ దెం ఆన్ ది స్పాట్. రైట్ బేబీ. అయినా మనం వేయాల్సింది వీళ్ళని కాదు, డబ్బు కోసం ఇలాంటివన్నీ చేస్తున్నావు ఏదో ఉంటాడు. ఆడినేస్తే ఇలాంటి బచ్చాగాలంతా ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతారు. ఓ షిట్. వాట్? నువ్వు నాకు ముద్దు పెట్టి హాఫ్ డే అయిపోయింది. ప్రెషర్ పెరిగిపోతుంది. పెట్టే 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 పెట్టే. ఇక్కడ కాదు. ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసిపాపలు ముక్కలు ముక్కలైపోతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బాంబ్స్ అండ్ సోఫిస్టికేటెడ్ వెపన్. అందుకే ఈ డేగా టీం ఎవడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత పెద్దోడైనా, నేనైనా, నా కుటుంబమైనా, జస్ట్ క్యాచ్ హిమ్
అండ్ అటాక్. భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీస్ అంటే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. ఈ నక్షత్రం గర్వపడేలా చేద్దాం. యా థ్యాంక్ యూ. అలెగ్జాండర్ ఎక్కడ? సార్ ఈ డేగా టీమ్ కి అలెగ్జాండర్ ని చీఫ్ గా పనిచేస్తున్నాను. ఈ మిషన్ లో మీ ప్రాణాలు పోవచ్చు, మీ కుటుంబాలు అనాథులు అవ్వచ్చు. Are you ready? Yes, sir. That's the spirit. Yes, sir. And listen, I am going to retire in the next 6 months. That's 180 days. And my wish is to end this nonsense and this bloodshed. నా 30 ఏళ్ల సర్వీస్ ఒక ఎత్తు, ఆపరేషన్ డేగా ఒక ఎత్తు. And before I retire, I want to go with satisfaction. And I expect you, the Dega team, to give me that gift. Are you ready? Yes, sir. Thank you. నేనే తప్పు చేయలేదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ అదే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడే ఆ సస్పెక్ట్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సార్. సారీ సార్. సార్ చెప్పేస్తాను సార్. వెంకటరెడ్డి వాళ్ళ బాబుని రామరెడ్డి దగ్గర కొట్టాను సార్. చెప్పేశాను కదా సార్. నేను కమిషనర్ గారికి నువ్వు సూసైడ్ చేసుకుని చెప్పేశాను కదరా, అబద్ధం అయిపోద్ది. అంత రాష్ట్రం అవసరమా నీకు? ఇప్పుడే కదా డ్యూటీ స్టార్ట్ చేసింది. కొంతకాలంలో ర్యాష్ గా ఉండేవండి, తర్వాత ఎలాగో మీలా ఫైల్స్ పట్టుకుని తిరగాలి కదా. ఏంటి రాహుల్? హాయ్ డాడ్. చూడు, చూసి నేర్చుకో. ఒక కమిషనర్ కూడా ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నాడు. లుక్ అట్ యువర్ సెల్ఫ్. బార్లు, పబ్లు, ఫ్రెండ్స్, వేస్టింగ్ టైం. దట్స్ నాట్ లైఫ్. బికమ్ సంథింగ్. బి అ ప్రైడ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద నేషన్. డోంట్ బి అ పారాసైట్. ఏంటి వచ్చావు డబ్బగా? కోటిరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, ఫ్యాక్షనిస్ట్. రాయలసీమలో చాలా మర్డర్ల వెనకాల వీడి హ్యాండ్ ఉంది సార్. ఆర్డర్ సార్. వీళ్ళు మళ్ళీ కనపడకూడదు. ఏం చేయాలో తెలుసుగా? హాయ్ బ్రో, బాగున్నావా? బాగున్నావా? పని చూసుకోరా. కూల్ బ్రో, టేక్ కేర్. చూసావా ఇలా చూస్తున్నాడు? మోహం పగలగొట్టాలనిపిస్తుంది. తాగేస్తున్నాడమ్మా. అయినా మీరేమి అనలేదేంటి సార్? ఎందుకంత వర్కప్ అయిపోతున్నావు బేబీ? కమిషనర్ గారికి ఒక్కగానొక్క కొడుకు, నాకు తమ్ముడు లాంటోడు. దారి తప్పుతున్నాడు, తెలుస్తుంది. జాగ్రత్తగా డీల్ చేసి దారిలో పెట్టాలే గాని ప్రతిదానికి కొట్టడం, చంపడం కరెక్ట్ కాదు. చూద్దాం. కంగారు పడి కమిషనర్ గారు చెప్పకండి, బాధపడతారు. లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత రైట్, అంతే కదా? What? Not now, Alex. కీప్ క్వైట్. What? Please, no, no, don't. Don't. Hey, behave yourself. నాకేం
సత్యనారాయణ రెడ్డి ఫ్యామిలీ మర్డర్ కి నువ్వు వాడిన బాంబులు ఎక్కడ కొన్నావా? అలెగ్జాండ్రా ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదమ్మా, ఇండియన్. వీడికి తెలియట్లేదు ఎవరితో పెట్టుకుంటున్నాడు. పొలిటీషియన్స్ తో పెట్టుకోవద్దు. అంబులెన్స్ ఫోన్ చేయమంటారా? పచ్చడైపోతావు. Humpty Dumpty sat on a wall and had a great fall. IPS ఇండియన్ సర్వీస్. నీలాంటి పొలిటికల్ ప్రాస్టిట్యూట్స్ నుంచి జనాలకు రక్షణ కల్పించే ఇండియన్ ప్రొటెక్షన్ సర్వీస్. ఎవడాడు? ముక్తార్ ముక్తార్ ఎక్కడుంటాడో? పోలీసులో ఉంటాడు. 9848456780. సీతారాం అర్జెంట్ గా రమ్మని ఫోన్ ఏంటి చేస్తావేంటి? అర్జున్ గారు రమ్మన్నారు? కొంపలు కొల్లారైపోయి రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారేంటి? చూసారా తోడు దొంగలు. దిస్ ఇస్ అలెగ్జాండర్, నా పెద్ద కొడుకు అనుకోండి. నా కొడుకు మీద నాకు ఎంత నమ్మకం ఉందో వీడి మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. సో మీరు కళ్ళు మూసుకుని మీ అమ్మాయిని వీడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, నేను గ్యారంటీ. మీరంత భరోసా ఇచ్చాక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డెగమేషన్ ఇదిగో పోలీసులంటే కష్టాలు సెలబ్రేషన్స్ ఎప్పుడొస్తాయో తెలియదు, వచ్చినప్పుడు ఫేస్ చేయాలంతే. బట్ యు గైస్ హావ్ అ ప్రాబ్లం. లెట్స్ క్యాన్సిల్. అంటే అలాంటిదే లేదు సార్. అది ముందు ఆయన కాళ్ళకు దండం పెట్టండి, ఆ తర్వాత మా కాళ్ళకు దండం పెట్టండి. నో 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 నో. పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా తల వంచకూడదు. Got it? Yes, sir. We'll take a selfie. Yeah. Come. Sitaram, రా. Smile. పాపం చేసిందే నా గుండె, నీ అందం అంటించే మంటల్లో చిక్కిందే. We are getting married. Oh my God, నమ్మలేకపోతున్నాను. ఒకే ఇంట్లో ఇద్దరు, ఒకే కబర్డ్లో 2 యూనిఫామ్స్, ఒకే డ్రాలో 2 గన్స్, ఒకే బెడ్ మీద ఇద్దరు. ఎలా ఉంటుందో. మా నాన్న ఒక దొంగ. వాట్? నేను మన రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఒక దొంగలో పుట్టాను. మా నాన్న డబ్బు కోసం దొంగతనాలతో పాటు కిరాతకంగా హత్యలు కూడా చేసేవాడు. ప్రతి దొంగతనానికి నన్ను కూడా తీసుకెళ్లేవాడు. ఆ టైంలో మన కమిషనర్ గారు ఎస్పీగా ఉండేవారు. ఓసారి మా నాన్న
దొంగతనం చేసి ఓ కుటుంబాన్ని దారుణంగా చంపేసి పారిపోతుంటే ఎస్పీ గారు కాల్ చేశారు. అనాథ అయిపోయిన నన్ను చేరదీశారు. హాస్టల్లో పెట్టి చదివించారు. నన్ను పోలీసుని చేశారు. కమిషనర్ గారు మా నాన్ని చంపినందుకు నేను ఆయన మీద పగ తీర్చుకోవాలా లేదా నాన్నని చంపేసే జనాలకి రక్షణ ఇచ్చినందుకు ఆధార్లో వెళ్లాలా అని బాగా కన్ఫ్యూజ్డ్ గా ఉండేది. ఆ తర్వాత కమిషనర్ గారే కరెక్ట్ అని అర్థమైంది. బాగా కష్టపడ్డాను, పోలీస్ని అయ్యాను. అందుకే కమిషనర్ గారు నాకు తండ్రి, గురువు, దేవుడు అన్ని. ఇప్పుడు ఆయన దృష్టి బాంబ్ రాకెట్ మీద పడింది. ఇంకొక 3 నెలల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. నేను ఎలాగైనా ఈ కేసుని క్రాక్ చేసి ఆయన రిటైర్మెంట్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నాకేమన్నా అవ్వచ్చు. నన్ను చెప్పనీరా బంగారం. నన్ను ఎవరైనా చంపేయచ్చు, కానీ నువ్వు నా తరపున ఈ కేసుని సాల్వ్ చేయాలి. చేస్తావు కదూ? ఓకే. మై గాడ్, యు లుకింగ్ సో బ్యూటిఫుల్. హే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నీకేం అవ్వదు. నీకేమన్నా అయితే నేనే చంపిస్తాను నిన్ను. ముక్తాగాడు ఓల్డ్ సిటీలో ఏదో ఆప్ చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. రౌండ్ హిమ్ అప్, బట్ బీ కేర్ఫుల్. ప్రాణాలతో పట్టుకు వీలైతే. యా, వాడి పొలిటికల్ లింక్స్ అన్ని బయటకు తీయాలి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత డోంట్ వేస్ట్ టైం, జస్ట్ షూట్ హిమ్. అన్నా ముక్తార్ భాయ్, నాకు తెలియదు సార్. मैं तो एक ड्राइवर हूँ. హలో Alexander, you know what? I'm fully dressed in a sari. నాకే షాకింగ్ గా ఉంది నన్ను ఇలా చూస్తుంటే. ఎంగేజ్మెంట్ కదా బేబీ, గుర్తుంది. వచ్చేస్తున్నా. Come fast. I can't wait. మిస్ అయ్యాడ్రా. ఇదిగోండి, ఇవేం బట్టలండి? పట్టు బట్టలండి. నిశ్చితార్థం కదా, త్వరగా వేసుకుంటే వెళ్ళిపోదామండి. పోలీసు వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగోదేమో సార్. పోనీ యూనిఫామ్ వేసుకోమంటారా? మంచి పవర్ఫుల్ గా ఉంటది. అయ్యి బాబోయ్, తప్పు అయిపోద్దండి. మన సాంప్రదాయం. ఇదిగో ఈ వేసుకోండి, తలతల ఆడిపోతారు మీరు. త్వరగా వేసుకుని లేట్ చేస్తున్నారు పాపం. తప్పదంటారా? తప్పదండి. హే బ్రో, ఏంటి ఇలా వచ్చావు? బ్రో, చిన్న ప్రాబ్లం, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి బ్రో. సార్, నేను బయట వెయిట్ చేస్తాను. కమ్ కమ్. ఈడొచ్చాడండి. మంత్రులు గారు, ఇదిగోండి. ఇలా నెక్లెస్ పర్సు పెళ్లి కొడుకు రాలేదా? అదే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఆయన ఫోన్. యూనిఫామ్ తో మీరు ఎక్కడికి వెళ్తారండి? అరగంటలో వచ్చేస్తానండి. అరే, అక్కడ అందరూ వెయిట్ చేస్తారండి. ఫోన్ కూడా చేశారు. బయలుదేరిపోయి చెప్పండి, హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటాను. సార్ సార్ సీతారాం, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎత్తండి. సార్ 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 ముహూర్తానికి టైం అయిపోతుంది ఇక్కడ. బయలుదేరుతామండి. త్వరగా రండి. బయలుదేరిపోయింది సార్. ఆందవే. బయలుదేరండి, వచ్చేస్తాను. సరే పర్సు. బయలుదేరిపోయామని చెప్పాను, ఈయన ఇంకా రాలేదు. చా, హలో,
నువ్వా ఎరా ఏంటి అలెగ్జాండర్ సారు తాగేస్తున్నావా నాకు కూడా సరే నేను ఇప్పుడే వస్తున్నాను. ఇది నిజం కాకపోతే రోడ్డు మీద పట్టేస్తాను నేను. ఎక్కడా సార్ సార్ అలా చూస్తారేంటి సార్? ఇది జరిగితేంటి? ఇక్కడ ఉన్నారేంటి సార్? సార్ లేదు సార్, సీతారాం సీతారాం గారు అవును సార్. ఏమైంది సార్? ఏమైంది? వెళ్దామా? ఇద్దరు ఫోన్లు ట్రై చేస్తూనే ఉన్నాం. సీతారాం మన దాంట్లో ఇద్దరు ఫోన్ ఎత్తట్లేదు. ఇంతకు ముందు ఫోన్లో చెప్పాడు సీతారాం బయలుదేరామని. చూడు ఎక్కడ తాకి పడిపోయాడు. ఏమైంది సార్? కమిషనర్ 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 సార్. ఏమైంది సార్? సార్ చంపేశారు. కన్ను తండ్రి లాంటి కమిషనరే చంపించేశాడని అలెగ్జాండర్ సార్ చెప్పిన తర్వాత నా గుండె పగిలిపోయింది. ఎవరి కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆ బాధలు పంచుకోవడం కోసం డ్యూటీ మానేసి మందుకు అలవాటు పడిపోయాను. యోగో యోగ విదామేత ప్రధాన పురుషేశ్వర నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వ సర్వ శివస్థానుర్భూతాదిర్నిరవ్యయ భావనోవర్త ప్రభు అప్రభురీశ్వర స్వయం భోషం విరాజిత్య పుష్కరాక్షో. ఆయన ఫ్రాడ్ కాదురా, దేవుడురా. కమిషనర్ గడరా దుర్మార్గుడు. కమిషనర్ కొడుకు కమిషనర్ గారు కేశవ పురుషోత్తమ లగా మేరా ధమాకా తెరీ మదర్ ఇండియా ముక్కలు ముక్కలైపోయింది కదా. అమ్మ నా వల్ల చచ్చిపోయింది మావయ్య. ఫోటో తీస్తావేట్రా పంది
పంది సచ్చినోడా ఒరేయ్ నువ్వు చెయ్యొదరా గుండెయ్యాలా ప్రేమ పందిలా ఉన్నావు నిన్ను కోసి కూరొండితే మా పోలీస్ కాలనీ మొత్తం ఒక్క వారం మాట తినొచ్చు నా కోసం నా కొడుకు వస్తాడ్రా ఆంజనేయులాటోడు ఎంత టార్చర్ పెట్టావురా మైతో సమజామై గయా ఇప్పుడు నీ అమ్మని చంపేసి ముక్కలు ముక్కలు చేసి నీకే పార్సల్ చేస్తా అది చూసి నువ్వు ఎలా ఏడుస్తావు ఒక షార్ట్ ఫిలిం తీసి డెమో కింద వాడతావు ఖుదాఫిజ్. ఒరే అమ్మరా వాడు అమ్మని ఏమన్నా చేస్తాడేమో. అమ్మకేం కాదు మావయ్య, వాడికి నేను కావాలి. నేను వాడి దగ్గరికి వెళ్లే వరకు వాడు అమ్మ నేను చేయడు. కారులో మనకి బాంబుతో దొరికినప్పుడేమో నాకేం తెలియదని బుకాయించాడు. ఆడే మన ఇంట్లో బాంబు పెట్టి పెళ్లి చేశాడు. నా లెక్క కరెక్ట్ అయితే అలెగ్జాండర్ సార్ డేగా టీం ఎత్తికి దీనికోసమే. ముక్తార్ గాడు మామయ్య అలెగ్జాండర్ సార్ కూడా ఇదే బాంబులు పెట్టి పెళ్లి చేసి ఉంటాడా? మామయ్య ఎంగేజ్మెంట్ కి వెళ్తున్న అలెగ్జాండర్ సార్ ని కమిషనర్ కొడుకొచ్చి ఎక్కడికో తీసుకెళ్ళాడు నువ్వు చెప్తున్నావు. కానీ దాని తర్వాత అలెగ్జాండర్ సార్ ఊరు చివరి ఉన్న మార్కెట్ ప్లేస్ లో మానవ బాంబై పేలిపోయాడు. అంటే కమిషనర్ కొడుకే ముక్తార్కి అలెగ్జాండర్ సార్ చెప్పాడా? వీళ్ళిద్దరికి దొరికింది మామయ్య. అంటే అలెగ్జాండర్ సార్ చెప్పాలనుకున్నది కమిషనర్ కొడుకనా, కమిషనర్ కాదా? కరెక్ట్ మామయ్య. అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు మామయ్య? హలో అమ్మా, నేనమ్మా సీతారాం. దీనంతటికే కారణం కమిషనర్ కొడుకమ్మా. చెప్పారా నా కొడుకు వస్తాడని? జెండాపై కపిరాజు ముందు సినవాహి శ్రేణియంగు. అమ్మకేమన్నా అయిందంటే నీ పాటనే వేసేస్తా. ఈవెంట్ లోకి వెళ్ళుకున్నాడరా ముందు వాళ్ళు అమ్మ వదిలేరు బాబు. వదిలేరా? నోరు మూసుకుని నాతో పాటు పోలీస్ స్టేషన్ వచ్చి సరెండర్ అయిపోయి నువ్వు చేసిన తప్పులని ఒప్పుకో. డూప్లికేట్ పోలీస్ మర్యాదగా బాబుని వదిలేయి. నైతో నిన్ను నీ అమ్మను ఎవరినో కూడా లేపేస్తా. మగాడు అయితే లేపరా చూద్దాం. పోలీసోడు కూతుర్నిరా, పోలీసోడు భార్యన్రా, పోలీసోడు తల్లిన్రా. పోలీసులు ఎవరైనా చావుకు సిద్ధపడి ఉంటారా ఇప్పుడు? బాస్! బాబు! నా కొడుకును వదలండిరా, వదలండి. పోలీసు వాడు చావుకి సిద్ధమే కదా, అయితే చచ్చిపో. సచ్చినోళ్ళారా, కోపలేంట్రా? Leave her. చిన్నపిల్లరా బాబు? I'll shoot you. ఇలాంటి చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. Leave her, bastard. కిరణ్ రెడ్డి IPS. ఎన్ని రోజులకి దొరికావే? అలెగ్జాండరా? అందుకే నేను చంపేశాను. ఎలా చంపేశాను చూపించా. బ్రో నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి బ్రో. నేను బయట వెయిట్ చేస్తాను. కమ్ కమ్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బ్రో. 3 నెలల క్రితం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను బ్రో. అక్కడ ఎవరో డ్రింక్ ఇచ్చారు బ్రో. అది తాగిన తర్వాత తనంతా తిరిగినట్టు అయిపోయింది. ఆ తర్వాత ఈ వీడియో చూపించాను బ్రో.
ఇప్పటిదాకా లక్షలు లక్షలు చంపేస్తాడు. ఇప్పుడేమో 50 లక్షలు. నాన్నకు మాత్రం తెలియకూడదు. నువ్వేదైనా చెయ్యాలి. ఎక్కడుంటారో తెలుసా? ఏంటిది? నన్ను నువ్వే కాపాడాలి బ్రో. ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. హెల్ప్ హెల్ప్ అనగానే హీరోలో వచ్చేసావా? నాన్నకు మాత్రం చెప్పదు బ్రో. ప్లీజ్ బ్రో, నేను కొడతాను బ్రో. ప్లీజ్ బ్రో, నాన్నకు మాత్రం చెప్పదు బ్రో. అలెగ్జాండర్ పెద్ద కొడుకో. ఆఫ్టర్ ఆల్ ఒక దొంగ కొడుకు నిన్ను చూసి నేర్చుకోవాలా? ఎక్కిదా? ఏంట్రా ఎగిరెగిరి పడుతున్నావు? ఎంతోసేపు కాదురా, 2 నిమిషాలు. గాన్. నువ్వు గాన్ అంతే. నీకిచ్చి చాలా హెవీ డోస్ రా. మా నలుగురికి ఒక్క సరిపోతుంది, అలాంటిది నీకు 1 2 3. ఏంట్రా కలుస్తావా? ఎవరు చూడు. ఇంత విషయం ఉందా? మామూలుగానే కనిపిస్తావు కదరా, చిన్న పిల్లలు ఉంటావు. సొంత తమ్ముడు అనుకున్నా నిన్ను. కమిషనర్ అంత గొప్పగా పుట్టారా? ఆయన ఏమన్నా సొంత కొడుకు నువ్వే కదరా. ఆఫ్టర్ నాతో కంపారిజన్ ఏంటండి? ఎంత పనిచేసావురా. హాస్పిటల్ హాస్పిటల్ ముత్తర్ బాయ్. రోజు చావుని జనాలకి ప్రసాదంగా పంచుతుంటానురా. నాకే చావుని ఏం రుచి చూపించావురా అలెగ్జాండర్ IPS. ఇప్పుడు నువ్వు ఒక క్యాబల్ తెరేసుకో. మానవ బాంబ్ అయిపోయావు. నీతో పాటు చాలా మందిని. బాబు, మన పార్ట్నర్షిప్ కి నీ షేర్ కింద ఇదే పండగ గిఫ్ట్. అది నా డెమో కోసం ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకో బాబు. ఓకే, ఖుదాఫిజ్. You're a bad boy, bro.
సారీ సార్. సార్ సార్ సారీ. కొడగండి. సీతారాం గారు ఏమైంది సార్? ఏమైంది? సార్ 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 కమిషనర్ కమిషనర్ రక్తం సార్. చాలా ఎవరికి కాకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. I love you, Kiran.
అనవసరంగా నీకు సంబంధం లేకుండా మొత్తం అంతా గిరికేసావు కదరా. నీకేంటో ఓ పోలీస్ అంటే నీకు ఇష్టం కదా. అలెగ్జాండర్ గారి యూనిఫామ్ వేసుకున్నావు కదా. అయితే నిన్ను కూడా వాడి దగ్గరికి పంపించేస్తానే. ఈరోజు పోలీస్ యాన్యువల్ డే. మొత్తం పోలీస్ ఫోర్స్ అక్కడే ఉంటుంది. నీకు ఇష్టమైన పోలీస్ ఫోర్స్ నువ్వే. వీడు కూడా అలెగ్జాండర్ లాగే పాపం. ఈ రోజుతో మన స్టేట్ పోలీస్ ఫోర్స్ మొత్తం డామ్. So cute. Please wait for me, no baby. ఈ పని ఫినిష్ చేసుకుని వచ్చేస్తా. నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. अलेक्जेंडर ठीक से मत चिड़िया हो जाएगी. కలియుగ సరి. गोली नहीं है. नहीं नहीं Go back!
ఫోన్లు పనిచేయవు జమునా, ఇది జామర్. జామర్లో వెళ్ళాడేంటి? వాడిని బయట రాకుండా చూడండి. Hey, Rahul! ఏం చేస్తున్నావు ఇక్కడ? It's very dangerous here. Go back! Go back! Go back! మీరు ఏంటంటే మాట్లాడండి. జామర్లో వెళ్ళాడు, no problem. It is under control. Move to move! Hey! Clear the crowd! Please! What are you doing? How dare you? You want to shoot me and my son? మీ కొడుకు ఒక రాక్షసుడు. రామారావు ఇస్ ఇన్నోసెంట్. వాడిని ఇలా చేసింది మీ కొడుకే. మన స్టేట్ లో బాంబ్ బ్లాస్ట్ అండ్ బాంబ్ బిజినెస్ చేస్తుంది కూడా మీ కొడుకే. అలెగ్జాండర్ ని కూడా మీరే చంపేశాడు. నేను మొత్తం చూశాను. వాడు నా కొడుకు చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కిరణ్? Are you mad? Shoot her first. Dad, she's lying. అబద్ధాలు ఆడుతుంది. Shoot her. See it for yourself. Hey, what's that? Huh? You. Hey, move back. Don't. Dad, back. Listen to me. She was lying. Dad, Alexander, నేను ఎందుకు ఎవరు చేస్తాను డాడ్? ఇదే చేసి ఉంటుంది డాడ్, ఇదే చంపేసి ఉంటుంది. Dad, don't move that. Dad, listen to me. Back. Listen to me. Rahul, Dad, don't move. Dad, please, Dad. నేనేదో పుజలు ప్రామిస్ డాడ్, అమ్మ మీద అంటున్నాడు. భయం వస్తాడు. I miss mom. సీఎం అన్నా, అసలు కల్పరేట్ మన కమిషనర్ కొడుకే ఉండే అన్నా. పోరగాడు గలత్రాస్తులకు వెళ్ళిపోయాడన్నా. కానన్నా ఎంత గ్రేట్ అన్నా, మన కమిషనరు డ్యూటీ కోసం సొంత కొడుకునే చంపేసుకుంటన్నా. సో సాడ్ అన్నా. ఓకే అన్నా, మొత్తం రిపోర్ట్ అంతా సాయంత్రం సబ్మిట్ చేస్తాం. ఓకే అన్నా, జై హింద్. స్టాప్ ఇట్. సెల్యూట్ పోలీస్. రే, హోమ్ మినిస్టర్ గా నీ చేతి చాలా సార్లు సెల్యూట్ చేయించుకున్నారా, కానీ ఇవాళ నీ ఆనెస్టీ, నీ సెల్ఫ్లెస్ సిన్సియర్ సర్వీస్ చూసి ఒక సిటిజన్, ఒక దోస్తుగా గర్వంగా నీకు సెల్యూట్ చేస్తున్నారా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చెడ్డీలేసుకుని 6th క్లాస్ లో బీడీలు లాగినప్పుడు సంది ఇవాళ హోమ్ మినిస్టర్ పొజిషన్ వరకు. ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ బ్రదర్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ రియలీ లవ్ యూ రా. థ్యాంక్ యూ. పోలీస్ అంటే ఏందో చేసి చూపించినావురా. ఈ దేశానికి నువ్వు అవసరం రా. నువ్వు రిటైర్ అవ్వకూడదురా.
అందుకని సీఎం అన్నతో మాట్లాడి నీ సర్వీస్ ఎక్స్టెండ్ చేయించిన. నిన్ను హైదరాబాద్ పోలీస్ అకాడమీకి డైరెక్టర్ గా అపాయింట్ చేసినాం. సార్ దిస్ ఈస్ యువర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ. రామారావు, రామ్, నువ్వు చెప్పినట్టు నేను పోలీస్ ఫోర్స్ లో జాయిన్ చేసినాక రేయ్ ఇన్ని పట్టగాని చేసుకుని మరో అలెగ్జాండర్ తయారు చేయరా.